ఈ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం అంటేనే పెద్ద సంతోషమైన ఒక సంవత్సరంగా ఉండాలి. ఎందుకంటే 2026 మార్చి 19వ తారీఖు పొద్దున్న 6:55 నుంచి మీకు లైఫ్ స్టార్ట్, టైం స్టార్ట్స్ నౌ అన్నట్టుగా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే గురువు అనేది శుభగ్రహం, బృహస్పతి. ఆ గురుగ్రహ మార్పు అనేది జూన్ 3వ తారీఖు 2వ తారీఖు జరగడానికి ఛాన్స్ ఉంది, జరుగుతుంది. అందుకని చూసారంటే భాగ్యంలోకి గురువు రావడం అనేది పెద్ద అదృష్టం. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి టైం మీకు రాదు. భాగ్యంలో గురువు వచ్చాడంటే మీరు బయటికి వెళ్ళడం, గురువు యొక్క దృష్టి ఉంటే మీకు ఫినాన్స్ బాగా సెట్ అవ్వడం, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి మీరు బయటికి రావడం, హస్బెండ్ అండ్ వైఫ్ వల్ల ఉండే గొడవలన్నీ మీరు బయటికి రావడం, కలిసిమెలిసి ఉండడం, పెళ్ళవడం, బాబు పుట్టడం, కూతురు పుట్టడం, అన్ని విషయాలు అలా లైన్గా సెట్ అవుతూ ఉంటుంది. ఇంతవరకు అన్ని అవమానాలే, అన్నీ వెన్నుపోటు పొడిచిన ఒక సందర్భంలో మీ లైఫ్ మారడం అనేది ఖాయంగా జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఉండే ఇంట్లో మిమ్మల్ని బాగా ఉపయోగించుకొని రోడ్లో చెత్త కుప్పలో పడేసిన ఒక సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. చాలామందికి అకౌంట్స్ పరమైన సమస్యలు, మెమోస్ రావడం, లిటిగేషన్లో చిక్కుకోవడం, చాలామందికి అప్పులు పాలవ్వడం, చాలామంది బ్యాంక్లో ఎన్పీలు అవ్వడం, ఇక మించి మనం ఏమి చేయలేమన్నట్టుగా ఒక సందర్భంలో ఇలాంటి విషయాలు జరగడం, చాలామందికి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని మీరు అక్కడి నుంచి తప్పించుకోవడం ఒక సిచ్యువేషన్. ఆల్మోస్ట్ ఎవరో చేసిన తప్పు, మనం కూడా కాదు, ఎవరో చేసిన తప్పు నాకు అది పెద్ద ఇబ్బంది అయినట్టుగా ఒక సిచ్యువేషన్ మీరు చూసుంటారు. కానీ వృశ్చికంలో పుట్టిన చాలామందికి గొప్ప విషయాలు చాలా జరుగుతుంది. 1, 2 కాదు, చాలా విషయాలు చాలా గొప్పగా జరుగుతుంది. మనసు తృప్తి ఉంటుంది, మనసు సంతోషం ఉంటుంది. చాలా విషయాలు మెయిన్గా అప్పుల నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి కొత్త ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేస్తారు. చాలామందికి ఫామ్ హౌస్ దొరుకుతుంది. చాలామందికి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, వంశ వారసత్వంగా ఉండే విషయాలు, పొలాలు, అవన్నీ మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, మీకు రావడానికి ఛాన్స్ ఉంది. విదేశ ప్రయాణం, విదేశ మార్గం, సముద్ర మార్గం, ఇవన్నిటిని దాటి మీరు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. చాలామందికి గుడి కడతారు. గుడి కట్టే ఒక ప్రసక్తి, కుంభాభిషేకం చేసే సందర్భం అనేది మీకు తరచుగా మీరు వింటూనే ఉంటారు. మీ ఇంట్లో 3 పెళ్ళిళ్ళు అవ్వాలి, మీ ఇంట్లో 3 మంచి శుభకార్యాలు జరగాలి, మీ ఇంట్లో అన్ని విషయాలు బాగా జరగాలి. ఒకటే విషయం, జాబు పరమైన ఉన్న ఒక విషయాన్ని మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. జాబ్, కొత్త జాబ్ దొరికిందంటే గ్యారంటీగా షిఫ్ట్ అవ్వడం మంచిది. ఓకే, అదేలాగా మీరు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలంటే మెయిన్గా కమిషన్ బ్రోకరేజ్ లాంటి బిజినెస్, ఉపదేశం చేసే బిజినెస్ అంటే కన్సల్టెన్సీ లాగా, ఎవరికైనా నలుగురికి అడ్వైస్ ఇచ్చి దాంట్లో సంపాదించడం, అడ్వకేట్ లాగా, ఆడిటింగ్ ప్రొఫెషన్ లాగా, అలాగ మీరు దాంట్లోంచి మీరు చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. చాలామందికి మెయిన్గా లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్లో మెయిన్గా ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అలాంటి విషయాలు భోజనం చేయకముందే పొట్ట ఒకలాగా ఉంటుంది. సో భోజనం చేస్తే ఎట్లాగా అన్నట్టుగా భయంతోనే మీరు భోజనం చేయకుండా ఉండడం. అదేలాగా కొంతమందికి ఈ బేసికల్గా మోషన్ వెళ్ళే చోట ప్రాబ్లం రావడం, ఇలాంటి విషయాలు అన్నీ కాస్త ఉంది. బట్ ఏంటంటే ఇది ఎంత పెద్దది కాదు, చాలా చిన్నది. అట్ ది సేమ్ టైం సంతోషపరంగా ఆల్మోస్ట్ 100% మీకు చాలా బాగుంది. ఆర్థికంగా 85% బాగుంది. చాలా దాన ధర్మాలు చేస్తారు, చాలా మంచి విషయాల్లో మీరు ఉంటారు. ఎక్కడైతే మంచి ఉందో అక్కడ వృశ్చికం ఉంటుంది అని చాలా గట్టిగా, సంతోషంగా, గొప్పగా చెప్పే ఒక సందర్భంలో మీరు అందరూ ఉంటారు. మీ పేరు నలుమూలలో వ్యాపిస్తుంది, మీరు బాగుంటారు, మీ మనసు బాగుంటుంది, మీ వల్ల 10 మందికి ఉపయోగంగా మారుతారు. అందుకని మీకు చాలా పుణ్యం మీకు దొరుకుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు అనేది ఖాయం, దానిలో డౌటే లేదు. ఈ పరాభవనామ సంవత్సరం ఎవరికైతే ఉందో లేదో మీకు గ్యారంటీగా చాలా లాభంగా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, అది మనకి మేబీ ఒక చిన్న విషయంగా అయి ఉండొచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళేటప్పుడు అర్జెంటుగా మనకు అయ్యో నా వల్ల కంట్రోల్ అవ్వట్లేదు అనే ఇష్యూస్ చాలామందికి ఉంటుంది. దానికి పరిహారం ఏం చేయగలం? మెయిన్గా చంద్రుడి ఇంటిలోకి బృహస్పతి రావడం అనేది ఒక విధంగా మంచిది. దాంట్లో మెయిన్గా ఫుడ్ పరంగా మనం ఫుడ్ పరంగా మన ఒక పరిహారం చేసుకోవాలి అంటే పొద్దున్న లేవంగానే ఎంటీ స్టమక్
అంటే ఏమీ తినకుండా మీరు కాఫీలు టీలు ఇవన్నీ తర్వాత తాగాలి. మెయిన్గా కర్డ్ తీసుకోవాలి. ఓకే. పెరుగులో ఫస్ట్ షుగర్ ఓకే. ఒక్క చెంచా మీరు దాంట్లో వేసుకొని బాగా రెడీ చేసుకొని తాగేసి ఒక 1 అవర్ వదిలేయండి. పెరుగు అనేది చంద్రుడు, ఆ దోషంని కరిగిస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మన ఇంగ్లీష్లో వ్యవహారికంగా మనం చూసామంటే సైంటిఫిక్గా ప్రోబయోటిక్స్ అని షీస్ టెలింగ్ చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇదంతా పురాతనంగానే ఇలా చెప్పారు. ఒక విషయం, మంచి విషయం జరగాలి, ఒక పెద్ద మనిషిని చూసి మనం మాట్లాడబోతున్నావు, ఒక మంచి విషయం జరగాలనే ఒక ప్రసక్తిలో మీరు వెళ్ళి సందర్భంలో ఒక మనిషితో మాట్లాడడం కానీ, ఒక సైన్ చేయడం కానీ, ఒక గొప్ప విషయం స్టార్ట్ చేసే ముందర స్వీట్ తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. పరీక్షలు రాసే ముందర కూడా మనం చెప్తాం. ఎందుకంటే పరీక్ష అని చెప్పంగానే చేతులు కాళ్ళు ఆడదు, భయం, ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే చంద్రుడిని మనం ఆఫ్ చేయాలి, చంద్రుడికి పరిహారం చేయాలి. చంద్రుడు అనేది మన స్థితిలయాన్ని చూపించే ఒక గ్రహం. అప్పుడు చంద్రుడు చెడిపోతున్నాడు, చంద్రుడు భయాన్ని ఇస్తున్నాడు అంటే ఆ చంద్రుడు మూలకంగా వచ్చే ఫుడ్ ఏదైతే ఉందో అది పెరుగు. దాంట్లో మనం తీసుకున్న షుగర్ ఈజ్ ఆల్సో వైట్. ఓకే. ఇది మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మనసు చల్లబడుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మోర్ ఆఫ్ ఇట్ మీరు బాగుంటారు. మెయిన్గా దేవుళ్ళ పరంగా మనం చెప్పాలి అంటే సుబ్రహ్మణ్యుడిని వెళ్ళి దర్శనం చేసుకొని రావడం పెద్ద మార్పు వస్తుంది.